ప్రభునందు ప్రియ పరిశుద్ధులకు వందనములు. 338వ దినము. కుటుంబ బలిపీఠం 2 డిసెంబర్ 4. వర్తమాన పేరు చరిత్రలో అతి గొప్ప తాజా వార్త. చరిత్రలో అతి గొప్ప తాజా వార్త. యోహాను సువార్త 20వ అధ్యాయము 11 నుండి 15 వచనములు. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె, ఆయన తోటమాలి అనుకుని, అయ్యా, నీవు ఆయనను మోసుకుని పోయిన ఎడలా ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకుని పోదును అని చెప్పాను. వర్తమాన పేజీ చదువుకుందాం. ఇప్పుడు వర్తమానము, ఆయన మనకు ముందుగా వెళ్ళును. మన ముందుగా ఆయన మన వెనుక సమాధిలో లేడు. ఆయన మన ముందు ఉండి మార్గము సరళము చేశాను. మనము ఎంబడించాలి, వెనక్కి తిరిగి సమాధి చూడకూడదు. కానీ ఆయన ఎక్కడికి నడిపించుచుండెనో ఆ వైపుకు చూడాలి. ఏలయనగా ఆయనే మన నాయకుడు. మనము ఆయనను వెంబడించాలి, వెనక్కి తిరిగి సమాధులను చూడకూడదు. ఆ ఉదయము కలవరముతో నిండిన సంగమునకు మాదిరిగా మరియా ఉండెను. ఎలా అనగా, ఈరోజు సంఘము ఏ మార్గములో ఉండెనో ఆమె కూడా అదే స్థితిలో ఉండెను. ఆయన మాట్లాడుట వినినప్పుడు ఆమె ఏమి చెప్పినది? అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? ఆమె చెప్పినది, వారు నా ప్రభువును తీసుకువెళ్ళారు. వారు ఆయనను ఏమి చేశారో నాకు తెలియదు. ఈరోజు సంఘము కూడా అదే విధముగా నిలబడినది. వారు నా ప్రభువును తీసుకువెళ్ళారు. ఆయనను ఎక్కడ వెతకాలో నాకు తెలియదు. నేను వారి సహవాసములన్నీ వెతికాను. నేను వారి నీటి బాప్తిస్ములన్నీ వెతికాను. నేను మెథడిస్టులు, బాప్తిస్టులు, ప్రెస్బిటేరియన్లు, పెంతుకొస్తు వారు, క్యాథలిక్ వారు అందరిలో వెతికాను. ఆయన నాకు వారిలో కనబడలేదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు అని చెప్పినట్లయితే నిశ్చయముగా ఆయన ఎక్కడో ఉండును. ఆయన మృతుడు కానట్లయితే ఆయన జీవించుచుండెను. వారు నా ప్రభువును తీసుకువెళ్ళారు. వారు ఆయనను ఏమి చేశారో నాకు తెలియదు. ఆయన ఒకే సమయంలో మృతుడిగా సజీవుడిగా ఉండలేడు. ఈరోజు సంఘము ఆలోచిస్తున్నది, ఓ, చరిత్రలో గొప్ప క్రీస్తు ఉండేవాడు. ఆయన రోగులను స్వస్థపరిచాడు. ఆయన వారి హృదయ ఆలోచనలు వివేచించను. ఆయన చారిత్రాత్మక క్రీస్తు. ఆయన జనసమూహంలో ఎత్తుకు వచ్చాను. ఆయన పేతురు వద్దకు వచ్చాను. ఆయన పేతురుతో, నీ పేరు సీమోను అని చెప్పాను.
నీ పేరు సీమోను, నీ తండ్రి పేరు యోనా. ఓ నిశ్చయముగా యేసు దానిని చేశాను. నిశ్చయముగా అది ప్రవక్త చెప్పినట్లుగా లేఖనముల ప్రకారము మెస్సియా సూచన. ఆయన ఒక సంగతి కూడా బోధించలేదు, పౌలు కూడా చేయలేదు. అగ్రిప్ప ఎదుటకు పౌలును తీసుకుని వచ్చినప్పుడు ప్రవక్తలు మోషే ఏది సంభవిస్తుందని ప్రవచించారో దానిని మాత్రమే బోధించాలి. మీరు నాకు తీర్పు ఎందుకు తీర్చుచున్నారు? మోషే ఏమి జరుగునని చెప్పినో, ప్రవక్తలు దేనిని ప్రవచించారో దానినే బోధించాను. అగ్రిప్పరాజా, మృతుల పునరుద్ధానమందు విశ్వాసముంచుట మీకు తెలియని సంగతా? దేవుడు మృతులను లేపువాడని మీరు తెలుసుకోవాలని నా కోరిక. కాబట్టి ఈరోజు కూడా ఆయన ఆ విధంగానే ఉన్నాడు. కానీ మరియా చెప్పెను, ఒకప్పుడు నేను ఆయనను ఎరుగుదును, కానీ ఆమె విసారముతో ఏడ్చుచుండెను. ఎలయనగా ఆమె ఒకప్పుడు ఆయనను ఎరిగినది, కానీ వారు ఆయనను తీసుకుని వెళ్ళిపోయారు. ఈ రోజున అదే స్థితి ఉన్నది. ఈరోజు ప్రతి ఒక్కరూ ఏదో వేదాంత జ్ఞానముతో, మనస్తత్వ శాస్త్రముతో వారు గొంతులో పొడిచి మేము దీనిని నమ్ముచున్నాం, దానిని నమ్ముచున్నాం అని చెప్పుచున్నారు. కానీ యేసు చెప్పెను, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు కార్యములు అతడును చేయును. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్.